లోకంలో ఒకడి కష్టం తీరాలన్నా, ఒకడు సంతోషం పొందాలన్నా, పాపం పోవాలన్నా, దేవతల అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఉండవలసినటువంటి ప్రాణి ఏది అంటే గోవు. ఎందుకని అంటే గోవు పరదేవతా స్వరూపం. ఒకడు ఒక పెద్ద కార్యం తలపెట్టాడు అనుకోండి, వాడికి ఆ కార్యం తలపెడితే దాన్ని నిర్వహించగలిగినటువంటి శక్తి వాడు గతంలో చేసుకున్న పాపముల వలన వాడికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ కార్యం జరగదు, వాడి పీటల మీద కూర్చొని చేయలేడు. ఇప్పుడు వాడి పాపములు కాల్చేయాలి. ముందు దేని చేత కాలుతుంది అంటే ఒక్క పంచగవ్యము చేత కాలుతుంది. పంచగవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? 5 ఆవులోంచి వస్తాయి కాబట్టి పంచగవ్యం అంటారు. ఆవు పాలు తోడి పెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు, ఆ పెరుగుని మజ్జిగ చేసి చిలికి తీసిన వెన్న కాస్తే వచ్చినటువంటి నెయ్యి, ఆవు యొక్క మూత్రము, ఆవు యొక్క మలము, ఈ 5టిని కలిపి రంగరించి ప్రాసన చేస్తారు, నాలిక మీద వేసి తినిపిస్తారు.